గాదు అనే మాటకు అభివృద్ధి. నాతాను అనే మాటను హిబ్రూ భాషలో ఏమంటారంటే నబీ అంటారు. నబీ అనగా నాతాను అని అర్థం. బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో లేయాకు దాసి అయినటువంటి జిల్పాకు పుట్టినటువంటి కుమారుడు గాదు. కానీ ఆ గాదు గురించి మనం తెలుసుకోవాలి. ప్రవక్త అయినటువంటి గాదు గురించి తెలుసుకుంటున్నాము. దావీదు మహారాజు కాలంలో ప్రవక్తలతో పనిచేసిన గాదు నాతాను గురించి తెలుసుకుంటున్నాము. గాదు అనే ఆయన దీర్ఘదర్శి అని కూడా పిలుస్తారు. గాదు అనే ఆయన దీర్ఘదర్శి అంటే దీర్ఘదర్శి అంటే మొదటి సమయంలో 9వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. ఇప్పుడు ప్రవక్త అని పేరు అక్కడ ఏమని రాసిందంటే, ఇప్పుడు ప్రవక్త అని పేరు నందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకునేను. పూర్వము ఇశ్రాయేలుల దేవుని యొద్ద విచారణ చేయుటకు ఒకరు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు వెళ్ళి యుద్ధకు పోవదము రండి అని జనులు చెప్పుకున్న చేత అది వాడుకగా అయ్యింది. దీర్ఘదర్శి అన్న ప్రవక్త అన్న ఒకటే అని ఆ మాట ద్వారా మనకి చెప్తాం. అయితే దేవుని యొక్క విచారణ చేయుట కోసము ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ప్రవక్త ఉంటాడు. అంటే దేవుని విషయాలను ప్రజలకు వచ్చి చెప్పే వ్యక్తిని ఏమంటారంటే ప్రవక్త అంటారు, లేదా ఆయన్ని దీర్ఘదర్శి అంటారు. గాదు నాతాను దేవుని యొక్క మాటలను ఆజ్ఞలను నమ్మకంగా దావీదు గారికి తెలియజేసేవారు. అయితే ముఖ్యమైనటువంటి పాత్రను వాళ్ళు పోషించేవారు. దీర్ఘదర్శిగా ఉన్న దేవుని యొద్ద నుండి ఏదైతే విన్నారో, ఏదైతే చూశారో దానిని ఉన్నది ఉన్నట్లుగా వచ్చి చెప్పేవారనమాట. అయితే బైబిల్లో 9 మంది ఉన్నారు. 9 మందిగా ప్రవక్తలుగా దీర్ఘదర్శులుగా సుమారు 9 మంది ఉన్నారని చూడటం వల్ల తెలిసింది, బుక్స్ వల్ల. అందరిలో కన్నా గనుడు ఎవరయ్యా అంటే సమూయేలు గారు, సాదోకు గారు, హేమాను గారు, హనాని, ఆసోపు, యోదోతాను, ఆమోసు, గాదు, నాతాను వీరందరూ ప్రవక్తలుగా చేశారు. మొదటి దినవృత్తాంతము 29వ అధ్యాయం 29-30 వచనాల్లో ఏమని అంటదంటే, రాజైన దావీదుకు జరిగిన వాటన్నిటిని గూర్చి, అతని రాజరికం అంతటిని గూర్చి, పరాక్రమమును గూర్చి, అతనికి ఇశ్రాయేలీలకును దేశమును రాజ్యములన్నిటికీ కాలమును గూర్చి, అంటే దావీదు మహారాజు గారు చేసినటువంటి ఆయన యొక్క కాలం గురించి, ఆయన యొక్క రాజరికాన్ని గురించి, ఆయన చేసినటువంటి పరాక్రమ కార్యములను బట్టి ఎవరు చెప్తున్నారంటే 30వ వచనంలో ఉందన్నమాట. 29-30వ వచనంలో ఉంది. దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టి, ప్రవక్త యొగు నాతాను మాటలు బట్టి, దీర్ఘదర్శి గాదు మాటలను బట్టి వ్రాయబడి ఉన్నది. వీరి యొక్క మాటలను బట్టే దావీదు గారి విషయాలన్నీ మనకి బైబిల్లో పొందపరచబడి అని తెలుస్తుంది. అంటే దావీదు గారి చరిత్ర గురించి ఎక్కువగా తెలిసింది ఎవరికయ్యా అంటే గాదు గారికి, నాతాను గారికి, సమూయేలు గారికి. అయితే ఫస్ట్గా మనము గాదు గారి గురించి తర్వాత తెలుసుకుందాము. ముందు నాతానియేలు గారి గురించి, నాతాను గురించి తెలుసుకుందాం. బైబిల్లో పాత నిబంధన కాలానికి చెందినటువంటి ప్రముఖ దైవ ప్రవక్త, మహారాజు సలహాదారులుగా నాతాను. ఆయన దావీదు సొలొమోను రాజు కాలంలో సేవలందించారు. అయితే బెత్షెబా విషయంలో దావీదు చేసిన పాపాన్ని ఉపమానం ద్వారా ఎత్తి చూపిన వ్యక్తిగా దావీదుకు నిబంధనకు గుర్తు చేస్తూ సొలొమోనుకు రాజుగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఒక వ్యక్తిగా మన నాతాను గారు తెలిసినారు. రాజుగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నాతానులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు. నాతాను ప్రవక్తను హిబ్రీలో నబీ అని అంటారు. దావీదుకు సలహాదారుడుగా ఉంటాడు. నాతాను దావీదుకు సలహాదారుడు. దావీదు కాలంలో దేవాలయం నిర్మించేటువంటి ఆలోచనలను దేవుని వాక్యం ద్వారా సరైన దిశలో నడిపించినటువంటి వ్యక్తిగా నాతాను గారు కనపడుతున్నారు. అట్లాగే పాపం మీద నిందారోపణ చేసినటువంటి ఒక వ్యక్తిగా నాతాను గారు కనపడుతున్నారు. ఊరియా భార్య అయినటువంటి బెత్షెబా విషయంలో దావీదు పాపం చేసినప్పుడు ఆ మనుష్యుడు నీవే అని ఎత్తి చూపించి కరాఖండిగా సత్యం కోసం నిలబడినటువంటి ఒక వ్యక్తిగా మనకి కనబడుచున్నాడు. ఉపమానం ద్వారా హెచ్చరించాడు. తర్వాత సొలొమోను పట్టాభిషేకం విషయంలో దావీదు మరణానికి ముందు అదోనియాకి కాకుండా సొలొమోనికి రాజుగా ఉండటం కోసం బెత్షెబాతో కలిసి ఆ యొక్క నాతాను చొరవ తీసుకొని ఆ కార్యక్రమాన్ని జరిగించారు. తర్వాత లేఖనాలలో దావీదు మరియు సొలొమోను జీవిత చరిత్రను, ఇతర గ్రంథాలను నాతాను రాశారని బైబిల్ గ్రంథం పేర్కొంటుంది.
ఆయన యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, నిస్సంకోచంగా సత్యం కోసం నిలబడినటువంటి ఒక వ్యక్తిగా నాతాను గారు కనపడతారు. అయితే గాదు గారి గురించి తెలుసుకున్నాం. ప్రవక్త అయినటువంటి దీర్ఘదర్శి అయినటువంటి గాదు గారు మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుందంటే, సౌలు గారు వెనక పడుతూ ఉంటారు. ఎవరు వెనక పడుతుంటారంటే దావీదు గారి వెనక పడుతూ ఉంటారు. తరుముతూ ఉంటుంటే ఆయన ఏం చేస్తాడంటే కొండల గృహంలోకి వెళ్ళి దాక్కుంటాడు. అక్కడ దాక్కున్నప్పుడు ఆ యొక్క ప్రదేశానికి గాదు వెళ్ళి చెప్తాడు, నువ్వు ఇక్కడ ఉండద్దు, యోదయ దేశానికి వెళ్ళి అక్కడ ఉండు నువ్వు అనేసానని చెప్తే, ఆ గాదు గారు చెప్పినటువంటి మాటలు దావీదు మహారాజు విని, కానీ యోదయ ప్రాంతంలో ఉండకుండగా అతడు తనకిష్టమైన చోటుకి వెళ్ళి హారేతు అనేటువంటి పట్టణానికి వెళ్ళి అక్కడ నివసిస్తాడు. అక్కడికి సౌలు రాజుకి భయపడి యూదా ప్రదేశంలో ఉండకుండగా హారేతు అనేటువంటి పట్టణానికి వెళ్తాడు. అక్కడి నుంచి ఫిలిష్తీయుల దగ్గరికి, అన్యరాజుల దగ్గరికి వెళతాడనమాట. అన్యరాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దావీదు యొక్క జనాంగం అంతటిని ఆ ప్రాంతాన్ని అన్నింటినీ సిక్లగు అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు దావీదు గారి జనాంగాన్ని అంతటిని ఆ అమాలేకీయుల రాజు ఏం చేస్తాడంటే కాల్చేస్తాడు. అక్కడ ఉండమన్నది ఎక్కడ ఉండమన్నాడు? యూదా దేశ ప్రాంతంలో ఉండమని గాదు గారు దేవుని మాట చేత తీసుకొచ్చి చెప్తే, సొంత ఆలోచన చేత దావీదు ఏం చేస్తాడంటే అక్కడ అన్యరాజుల్ని కలిసి అన్యరాజుల దగ్గర నివాసం కోరుకొని సిక్లగు అనేటువంటి ప్రాంతంలో ఉండటం వల్ల తన యొక్క జనాంగాన్ని అక్కడ కోల్పోతాడు. రెండు దీర్ఘదర్శి గాదు చెప్పిన బట్టని ఆలోచనలు బట్టి ఉండకుండగా తన ఆలోచన ప్రకారం జరిగించినట్లుగా ఇక్కడ మనకి తెలుస్తుంది. అలాగే ఆ విషయం గురించి తన జనాంగాన్ని కోల్పోయినందుకు అక్కడ ప్రార్థన చేస్తాడు దావీదు గారు. రెండవ పాయింట్ ఏంటంటే, రెండవ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 1 నుంచి 10వ వచనంలో ఇక్కడ నాకు చాలా డౌట్ వచ్చింది. నేను అంతా ఆలోచన చేస్తుంటే నాకు అర్థం కాలేదు, ఎందుకు ఇట్లా అయింది ప్రభు అనేసాను. ఇశ్రాయేలీలందరినీ అక్కడ దావీదు మహారాజు గారు ఏం చేయమంటారంటే లెక్కించమని చెప్పని యోవాబు అనేటువంటి ఒక వ్యక్తికి చెప్తాడు. లెక్కించమని చెప్తే అక్కడ ఏమైందంటే యోవాబుకి అది ఇష్టం ఉండదు. యోవాబుకి ఇష్టం ఉండకపోతే ఆ లెక్క చూసినందుకు 70,000 మంది జనాలు చనిపోతారు. ఇశ్రాయేలీ లెక్క చూసినందుకు 70,000 మంది జనాలు చనిపోవటం ఏంటి ప్రభు? జనాభా లెక్క చేసినందుకు 70,000 మంది చనిపోవాలా ఇశ్రాయేలీలు అనేసినని నిన్నంతా నేను ఆలోచన చేస్తే, ఒక పాస్టర్ గారు నాకు థియాలజికల్ చేసినటువంటి పాస్టర్ గారిని అడిగితే ఆయన చెప్పారనమాట, గాదు గారు మొదటి అధ్యాయం ఒకసారి 24వ అధ్యాయం 1వ వచనం, మొదటి సమూయేలు 24వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ ఏమనుందంటే దేవుడు అనుమతి ఇచ్చాడు. రెండవ దినవృత్తాంతం గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో సాతాను ప్రేరేపించింది. ఏం జరిగింది అక్కడ? ఆయన జనసంఖ్య చేశాడు. చూసినందుకు దావీదు మనసు కొట్టుకుందంట. ఎందుకు నేను ఇలా చేశాను? నా మనసు ఏంటి ఇంత ఆందోళనకరంగా ఉంది? నేను ఇది దేవునికి మహిమకరంగా చేశానా, లేదా నాకు నేనుగా ఏదైనా తప్పు చేశానని ఆ రాత్రికాలం అంతా బాధపడ్డాడు. ఉదయాన్నే లేచినట్టునే గాదు వచ్చి మాట్లాడతాడనమాట. ఎవరితో మాట్లాడతాడు? దావీదు గారితో మాట్లాడతాడు. నీకు నేను 3 ఆప్షన్స్ ఇస్తున్నాను, 3 ఆప్షన్స్లో నువ్వు ఏది కావాలని కోరుకుంటావో అది నీకు జరిగిద్ది అనేసి అడుగుతాడు. అది 11వ వచనంలో ఉంది. రెండవ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 11వ వచనంలో గాదు అక్కడ లేచి దావీదు దీర్ఘదర్శి గాదు దగ్గరికి వెళ్ళి ఇట్లా అన్నాడు. ఏమన్నాడంటే, 3 విషయాలు నీ ఎదుట పెడుతున్నా. 7 సంవత్సరాలు దేశానికి క్షామం వచ్చింది. రెండవది, శత్రువుల ఎదుట నిలవకుండగా 3 నెలలు నువ్వు తరమబడతావు. మూడవది, నీ దేశమందు 3 రోజులు తెగులు రావడానికి ఒప్పుకుంటావా? ఈ 3 అడుగుతున్నాడు అనమాట. క్షామం వచ్చింది, శత్రువులు నిన్ను తరుముకుంటారు, తర్వాత లేదంటే నీ దేశంలో ఏం తెగులు వచ్చింది, నువ్వేది కోరుకుంటావు? దేవుడు నన్ను ఇది చెప్పమన్నాడు అని చెప్పి గాదు వచ్చి దావీదు గారితో చెప్తాడు. అప్పుడు దావీదు గారు ఏమంటారంటే, నరుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడుట ఇష్టము అనేసనని 3 రోజులు తెగులు రావడానికి ఒప్పుకుంటాడు. ఆ తెగులు 3 రోజులు
రావడం మూడు రోజులు తెగులు రావడం వల్ల అక్కడ 70,000 మంది ఇశ్రాయేలీలు చనిపోతారు. ఆ 70,000 మంది ఇశ్రాయేలీలు చనిపోవటం అక్కడ చాలా బాధ అనిపించింది అనమాట. దేవుని దూత అక్కడ తర్వాత ఆపినట్లుగా మనం చూస్తాం అనమాట. అందరికీ 70,000 మంది. ఇక్కడ జనాభా లెక్క చూడటం అనేది పాపమే. ఎందుకని పాపమైంది? జనాభాలు 1, 2, 3 అని ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళందరం లెక్క పెట్టుకుంటా ఉంటుంటే అది పాపమైందా? పాపం అవ్వదు. కానీ అక్కడ విషయంలో ఎందుకు పాపమైంది? ఆ విషయంలో అతడు తన యొక్క రౌద్రము, తన యొక్క సైన్యాన్ని చూసి గర్వించాడు. తన యొక్క సైన్య బలగాలను చూసి గర్వించాడు. దేవుని చిత్తం తెలుసుకోకుండా, దేవునికి లోబడకుండా, దేవుని యొక్క విషయం, దేవుని యొక్క మనసు తెలుసుకోకుండా అక్కడ ఏం చేశాడంటే యోవాబుకు ఆదేశం ఇచ్చేసాడు. అది దేవునికి ఇష్టం అవ్వలేదు. ఒకసారి 2 సమూయేలు గ్రంథం 24:1 చూడండి. అలాగే 1 దినవృత్తాంతం 21:1 కూడా చూడండి. ఎవరైనా చదువు. కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా, 24:1 ఏమనుందండి? మొదటిది, ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా. అంటే అంతకు ముందే దేవుడు వారి మీద కోపంగానే ఉన్నాడు, ఇశ్రాయేలీయుల మీద. అది వేరేది. గిబియోనీయుల మీద యుద్ధానికి అక్కడ జాతి నాశనం కోసము అక్కడ ఒక కార్యం జరిగితే, ఇది అంతకు ముందే ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదు మీదకి ప్రేరేపణ చేసి. తర్వాత చూడండి ఒకసారి 1 దినవృత్తాంతములు 21:1 మొత్తం అంతా చదివితే ఒక్కసారి ఐడియా వస్తుంది మనకి. ఇంకొక మారు రగులు కొనగా ఆయన దావీదు వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలీయుల వారిని, యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చును. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? దావీదు చెప్తున్నాడు. 1 దినవృత్తాంతం 21:1 ఏముంది చూడండి. తర్వాత సాతాను ఇశ్రాయేలీయులకు విరోధంగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. అక్కడ ఎవరి కార్యములు జరుగుతున్నాయి? ఇద్దరి కార్యాలు జరుగుతున్నాయి. దేవుని యొక్క కోపం కనపడుతుంది, సాతాను యొక్క ప్రేరేపణ కనపడుతుంది. అక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? 24:1 దేవుడు అనుమతి ఇచ్చాడు. దేవుడు ఆ కార్యం జరగటానికి ఏం చేశాడు? అనుమతి ఇచ్చాడు. 21:1 సాతాను ప్రేరేపించాడు. దేవుడు అనుమతించిన దానికి, సాతాను ప్రేరేపించిన దానికి దావీదు గారి యొక్క స్వేచ్ఛ ఏ విధంగా అయ్యింది? దేవుని యొక్క కోపానికి అతడు గురి చేయబడ్డాడు. సాతాను టెంప్ట్ చేసింది అక్కడ. అందువల్ల సాతాను అక్కడ ఆ కార్యం జరగటానికి దావీదు గారు ఉపయోగపడ్డాడు. దావీదు దేవుని మీద ఆధారపడకుండా దావీదు స్వేచ్ఛగా నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఫలితంగా ఆ జాతి అంతట్లో 70,000 మంది చనిపోవటం అనేది జరిగింది. లెక్క వేయటం తప్పు కాదు, కానీ గర్వంతో కూడినటువంటి ఆ యొక్క పని చేయటం వల్ల ఆ పని జరిగింది. దావీదు వ్యక్తిగతంగా దావీదు వ్యక్తిగత పాపం జాతి అంతటికి అది చుట్టుకుంది. 70,000 మంది చనిపోవటానికి కారణం అయ్యాడు. గాదు మాట వినుంటే ఆ యొక్క పని జరిగేది కాదు. గాదు వలనే మనల్ని కూడా హెచ్చరించే వాళ్ళు ఉంటారు, దేవుని వాక్యం చేత హెచ్చరించే వాళ్ళు ఉంటారు. ఆ హెచ్చరికలకి మనము లోబడే వారంగా ఉండాలి. గాదు హెచ్చరించినప్పుడు దావీదు లోబడలేదు, దేవుని మాటకి లోబడని బిడ్డగా ఉంటున్నాడు అనమాట. అయితే సౌలు రాజులో తరం పడటం కంట గాదు చెప్పినట్లుగా యూదా దేశంలో ఉంటే అమాలేకుల చేతికి దొరికేవాడండి కాదు. గాదు చెప్పినట్లుగా ఉండుంటే అమాలేకుల చేతులకి దొరికేవాడు కాదు.
అందువల్ల అక్కడ అమాలేయులకి చేతులకు దొరికాడు, ఇక్కడేమో 70,000 మందికి చనిపోవడానికి కారణమయ్యాడు. అట్లాగే మరి ముగ్గురు కలిసి చేసినటువంటి ఒకటి ఉంది. అదేంటిదంటే దావీదు, నాతాను, గాదు కలిసి ఒక పని చేశారు. ఏం చేశారంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 25వ వచనంలో పాప పరిహార్థ బలిగా అర్పించాలని రాజు ఆజ్ఞాపించి ఉండేను. పాప పరిహార్థ బలిగా అక్కడ ఏం చేస్తున్నారంటే 7 పొట్టేళ్లను, 7 కోడెలను, 7 గొర్రె పిల్లలను, 7 మేకపోతులను అర్పిస్తున్నారు. ఎవరి కోసము? ఇశ్రాయేలీయుల యొక్క పాప పరిహార్థ కోసం అర్పిస్తున్నారు. ఆ యొక్క కార్యక్రమానికి ఎవరెవరు వచ్చారంటే గాదు వచ్చాడు, నాతాను వచ్చాడు, దావీదు గారు వచ్చారు. వారు తంబురతోనూ సితారతోనూ తర్వాత తంతి వాయిద్యములతోనూ దేవునిని స్తుతించినట్లుగా కనపడుతుంది. అక్కడ వారు పొట్టేళ్లను, ఆ కోడెలను, గొర్రె పిల్లలను అర్పిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కోసము ఆయన గొర్రెపిల్లగా ఈ లోకంలో చనిపోయాడు. నాతాను ఒక ప్రవక్త, గాదు ఒక ప్రవక్త. కానీ మన పక్షాన విజ్ఞాపన చేసేటువంటి ఒక ప్రవక్త ఎవరై అంటే విచారణ చేస్తూ మన పక్షాన విజ్ఞాపన చేసేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలను ఆయన ఎన్నడూ తోసివేయడు. గాదు, నాతాను ఈ లోకానికి సంబంధించినటువంటి ప్రవక్తలైతే మనకు నిజమైనటువంటి దేవుడు, గొప్ప దేవుడు, మన ప్రవక్తగా, ఆయన విచారణకర్తగా, మన పక్షాన దేవుడి దగ్గర మధ్యవర్తిగా ఉన్నట్లు మనకి కనిపిస్తుంది. దానే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలో మన పాపముల కోసము ఆయన చనిపోయి తిరిగి లేచి మనల్ని ఆయన ఉన్న ప్రదేశంలో ఉంచుతానని వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవుడు. దేవుడే మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవరు లేరండి. దేవుడు మన పక్షాన ఉండగా విరోధి ఎవరు లేడు. గాదు చేత, నాతాను చేత దావీదు ఏ విధంగా నడిపింపబడుతున్నాడో దేవుని వాక్యం చేత మనము ఆ విధంగా నడిపింపబడతాం. మనకి ప్రవక్తలు ఎవరూ లేరు, కానీ దేవుడు మనల్ని నడిపించేటువంటి గొప్ప దేవుడు. ఈ చిన్న మాటను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.